భారతదేశ జేమ్స్ బాండ్ అయ్యా ఆడు రియలడు మనోడు రియల్. నా గర్వం నా గౌరవం అజిత్ దోవల్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలే తన దేశం కోసం కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్ నెట్వర్క్ని హ్యాక్ చేసిన మొగోడు మొనగాడు మూతవరి బ్యాచ్ అజిత్ దోవల్. ఏం పెట్టినావు గిరీష్, ఇప్పుడు ఇండియా మ్యాప్ పెట్టినావు, అజిత్ దోవల్ని పెట్టినావు, షిట్టా ఏమి ఇప్పబోతున్నావు అని చెప్పి మాట్లాడితే షిట్టా చాలా గంభీరంగా ఉంటుంది. అందుకే స్టేట్ యూన్ విత్ చిత్రగుప్తనన్న. ఇవాళ ఒక్కొక్క షిట్టా నా భూతో నా భవిష్యత్ మీకు చూపిస్తాం. అజిత్ దోవల్ ఏదైతే పేరు చెబితే పాకిస్తాన్ పైజామా ఊసిపోతుందో, ఏదైతే పేరు చెప్తే డిప్లొమసీకి ఒక కొత్త ఉత్సాహం వస్తుందో, ఏదైతే పేరు చెప్తే శత్రు భయంకరం, శత్రు గుండెలలో రైళ్లు పరిగెడతాయో ఆ పేరే అజిత్ దోవల్. నెవర్ ఫర్గివ్ నెవర్ ఫర్గెట్. ఆ ఆలోచనతో తన ఆచరణలతో ఆట ఆడుకుంటేనే వేటాడేసే రకం అజిత్ దోవల్. అజిత్ దోవల్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ పోయిండు. మమతా బెనర్జీ పరిపాలిస్తున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది అక్కడ, మనందరికీ తెలుసు. అయితే ఆయన తను అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిసిండు. సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిసిన తర్వాత వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టుకున్నాడు. అయితే సడన్గా అజిత్ దోవల్ గారు వెస్ట్ బెంగాల్కి ఎందుకు పోయినరు అనే ఆలోచన మనందరికీ వస్తుందా రాదా? సడన్గా ఎందుకు పోయిండు, సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎందుకు కలిసిండు అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఇదే చిత్రగుప్తలా ఒక 6 నెలల కంటే ముందు మనము టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేసిన సర్వే మీ ముంగట పెట్టినా నేను చిత్రగుప్తలా. ఏ పేపర్లలో రాలే ఫ్రెండ్స్, కేవలం మన చిత్రగుప్తులు వచ్చింది. కావాల్సి వస్తే మా జై దాన్ని డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా కట్ చేసినప్పుడు ఆ లింక్ కూడా పెడతాడు, అది చూడండి మీరు. TISS అని అంటాం, టిస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సర్వేలు ఏం చెప్పారనంటే ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్ల వల్ల, గుస్పేటియా వల్ల, చొరబాటుదారుల వల్ల భారతదేశానికి అర్థవ్యవస్థ ఎంత నాశనం అవుతుంది, ట్యాక్స్ పేయర్ల పైసా ఎట్లా ఇల్లు దోసుకొదొబ్బుతున్నారు, దీనివల్ల కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ అవుతున్నది, మతతత్వ విద్వేషాలు రెచ్చబోతున్నాయి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా సర్వనాశనం అవుతుంది, ప్రభుత్వాల మీద ఒత్తిడి ఎట్లా పడుతుంది, ప్రపంచ స్థాయిలో ఈ గుస్పేటియాలను భారతదేశంలో పంపి భారత్ మీద ఎట్లా ప్రెషర్ తీసుకొస్తున్నారు అనేది ఒక పిచ్చ క్లారిటీతోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒక సర్వే రిపోర్ట్ పంపించింది. దీని రిపకర్షన్స్ ఏ రకంగా ఉంటున్నాయి, వెస్ట్ బెంగాల్లో ఎంతమంది గుస్పేటియాలు వచ్చారు, ఏ రకంగా వస్తున్నారు, ఏ బలగాలు వీళ్లకు తోడ్పడుతున్నాయి, వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఎట్లాంటి విధ్వంసం చేస్తున్నారు. పోయిందాడా మామూలోడు కాదు. చూసిరా అనంటే అగ్నితోని అలికే అజిత్ దోవల్ ఆడ నిలబడ్డాడు. ఆయన పోయినప్పుడు ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ ఎట్లొస్తుంది అన్నది నువ్వు ఒకసారి ఆలోచించు. రెండోది ఏంటనంటే వెస్ట్ బెంగాల్లో ఒక మీడియా నడుస్తున్నది ఫ్రెండ్స్. ఆ మీడియా ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా ఎప్పటి నుంచో ఉన్నది ఆ మీడియా మీద. ఇక మనలాగా యూట్యూబ్ ఛానల్ ఎక్సెట్రా అనుకోరి, లేకపోతే శాటిలైట్ ఛానల్ అనుకోరి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పేర్లు కూడా డిస్క్లోజ్ చేసి చెప్తుంది చిత్రగుప్తి. ఇవాళ జాగ్రత్తగా నుండి, ఇది మన దేశానికి సంబంధించింది కాబట్టి. ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో దీని మీద ఎప్పటి నుంచో నిఘా వేసి పెట్టింది. అల్ బెంగాలీ మీడియా ఏ రకంగా మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుందో వెస్ట్ బెంగాల్లో ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలియకపోవచ్చు, అందుకే చిట్టా అయిపోతున్నా. ఆడొక కరపత్రం దొరికింది ఫ్రెండ్స్, ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్లో, ఆ ప్యాంప్లెట్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ బెంగాల్ వింటున్నది మీరు కరెక్ట్. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ బెంగాల్ ఎట్లా చేద్దాం, ఇస్లామిక్ క్యాలిఫైట్ బెంగాల్లో ఎట్లా పెడదాం అననే ఒక కరపత్రం దొరికింది, ఆడ ప్యాంప్లెట్ దొరికింది. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తానన్న ఈ శక్తులకు అగ్నితోని అలికే అజిత్ దోవల్ ఇవాళ అడుగు పెట్టిండంటే ఎందుకు పెట్టిండని అన్నది మీకు రీజన్లు చెప్తున్నా. ఇది తెలవాలా మీకు అందరికని చెప్తున్నా. ఒక్కసారి నువ్వు జర పలక్ మన జటకాంచినావు అనుకో, వీళ్ళు మనని ఖతం చేసి పడదొబ్బుతారు. ఇవాళ ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తా, ఆధారాలతో చూపిస్తా, రాజ్యాంగబద్ధంగా మీ ముంగటికి తీసుకొస్తా. సో 2 రీజన్స్ ఉండే అజిత్ దోవల్ గారు బెంగాల్లో అడుగుపెట్టడానికి కారణం. వన్ ఈజ్ ఈ టిస్ రిపోర్ట్ ఏదైతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఏదైతుందో ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ వల్ల భారతదేశానికి ఎంత అర్థవ్యవస్థ నాశనం అవుతుందో, గుస్పేటి ఆడు మన బంగ్లాదేశ్కని, పాకిస్తాన్కని, నేపాల్కని
మన మయన్మార్కి అని, రోహింగ్యాలు ఎక్సెట్రా వీళ్ళు వచ్చి భారతదేశంలో గుస్పేట్ అవుతున్నారు కదా, ఎట్లా అని దాని మీద ఒక రీజన్ పోయిండు. ఇంకొకటి అల్బాంగ్లా మీడియా మీద కన్నయ్యనిక పోయిండు. అయితే ఇండియాలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ రిపబ్లిక్ ఏదైతే ఉన్నదో ఆర్ ఇస్లామిక్ స్టేట్ పాసిబులా అని చెప్పి మాట్లాడితే, మనం ఐసిస్ గురించి మనందరికీ తెలుసు. 2014 నుంచి 2019 వరకు ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఎంత విధ్వంసం చేసిందో ప్రపంచ స్థాయిలో మనం అందరికీ తెలుసు. వాళ్ళది ఒక జిహాద్ అని చెప్తారు, వార్ స్ట్రాటజీ అని చెప్తారు. ఇలా వార్ స్ట్రాటజీ ఏందనంటే కంప్లీట్గా ఇస్లామిక్ క్యాలిఫైట్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్లోబల్ లెవెల్లో ప్లేస్ చేద్దామన్న ఆలోచనలో వీళ్ళు ముంగడికి తీసుకుపోతారు. అయితే ఇస్లామిక్ క్యాలిఫైట్ని గ్లోబల్ లెవెల్లో తీసుకుపోదామనంటే సాధ్యం కాకపోవచ్చు. బికాస్ అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గ్లోబల్ లెవెల్లో క్యాలిఫైట్ ఇల్లది ఇస్లామిక్ రాజ్యం తెద్దామన్న ఆలోచనను మెల్లగా డైల్యూట్ చేసి ఏం చేశారనంటే, గ్లోబల్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో కాకపోయినా దీన్ని మనము రీజనల్ లెవెల్లో తీసుకొద్దాము, మనకు అనుకూలంగా ఏవైతే దేశాలు ఉంటాయో అక్కడ ఇస్లామిక్ రాజ్యంని అయితే పెట్టేద్దాం అని రీజనల్గా డైవర్ట్ చేసుకొని వచ్చారు. ఈ రీజనల్ ఖలీఫైట్కి మద్దతు ఇచ్చింది ఎవరో తెలుసా ఫ్రెండ్స్? మీ గెస్ కరెక్టే, పాకిస్తానీ ఐఎస్ఐ. ఇవాళ ప్రపంచ దేశాలల్లో అత్యంత నాజూకైన దేశం తీవ్రవాద తనం లేదని ఉన్నది అని అంటే అది మన పాకిస్తాన్. రీజనల్ ఖలీఫైట్ అని చెప్పి స్టార్ట్ చేస్తా అని చెప్పి 2019లో ఐఎస్ఐ పాకిస్తాన్తో 3 గ్రూపులు తయారు చేసిండ్రు భారతదేశం కోసం. మీరు వింటుంది కరెక్ట్, భారతదేశం కోసం 3 గ్రూపులు తయారు చేసారు. అవి యూసుఫుల్ హిందీ, అన్సారుల్ తోహిద్, హర్కతుల్ అర్బే ఇస్లామీ. ఒక 3 రాడికల్ ఇస్లామిక్ సంస్థలను భారతదేశంలో స్టార్ట్ చేసిండ్రు. వీటిని ఐఎస్ఐఎస్ రీజనల్ బ్రాంచెస్ ఫర్ భారత్ల యొక్క బ్రాంచ్లను తయారు చేయనికే ఈ పేర్లు పెట్టిరు. ఏవేవి? యూసుఫుల్ హిందీ, అన్సారుల్ తోహిద్, హర్కతుల్ అర్బే ఇస్లామీ. దీని బ్రాంచెస్ ఎక్కడెక్కడ పెట్టిరు ఫ్రెండ్స్? బెంగాల్లో ఒక బ్రాంచ్ ఉంది, ఆసాంలో ఒక బ్రాంచ్ ఉంది, మన ఉత్తరప్రదేశ్లో ఒక బ్రాంచ్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక బ్రాంచ్ ఉంది, మన మహారాష్ట్రలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసి చూడుండ్రి, ఇక్కడ సరిహద్దును కంప్లీట్గా క్యాప్చర్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ని ఇట్లా తీసినామనంటే భారత్ యొక్క ఏదైతే మన హస్తినాపురం ఉన్నదో అక్కడ ఎలక్షన్స్లలో కంప్లీట్గా అయిపోతే చీలిక స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ బెంగాల్ చాలా సింపుల్ ఉంటుంది కాబట్టి మన వాటర్స్లలో ఈజీగా రావచ్చు. అండ్ టు దట్ మ్యాటర్ మన చికెన్ నెక్ కొయ్యొచ్చు అన్న ఉద్దేశం. మహారాష్ట్ర ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మన ఆర్థిక వ్యవస్థని ఎట్లా జట్కా తీద్దామని చెప్పి ఈరోజు చూడరు మీరు. 2023లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది ఫ్రెండ్స్. నేను చిట్టా రాసుకొచ్చినట్టు పెద్దగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది. ఈ ఐఎస్ఐఎస్ ఫ్రాంచైజీ ఏదైతే ఉందనో కాశ్మీర్ ఘాటీలో చాలా సీరియస్ అయింది. ఇండిపెండెంట్ స్లీపర్ సెల్ అందరినీ లేపింది. ఇండిపెండెంట్ స్లీపర్ సెల్ని నేను కరెక్ట్గా నా వర్డింగ్స్ నుండి మీరు ఇండిపెండెంట్ స్లీపర్ సెల్స్ అని అంటే వాళ్ళు యూసుఫులే హిందీకి, అన్సారుల్ తోహీద్కి ఆర్ టు దట్ మ్యాటర్ హర్కతుల్ అరబే ఇస్లామీకి సంబంధించిన వాళ్ళని పెట్టలే. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ని లేపి ఒక గ్లోబల్ ఇస్లామిక్ క్యాలిఫైట్ని కాశ్మీర్లో ప్లాన్ చేద్దామని చూసింది. అంటే నీరు గారిపోయిన ఏదైతే గ్లోబల్ క్యాలిఫైట్ ఏదైతే ఉండేనో ఇస్లాంది, దాన్ని మళ్ళా పునః జీవనం పోయేనికి ఎక్కడ ప్లాన్ చేసిర్రు? కాశ్మీర్ ఘాటీలా, కాశ్మీర్ వ్యాలీలా. అయితే కాశ్మీర్ వ్యాలీలో ఇది ఇట్లా సక్సెస్ఫుల్ అయితే భారతదేశాన్ని నుంచి కాశ్మీర్ని విడగొట్టి పాకిస్తాన్లో కలిపే ఉద్దేశం వీళ్ళకి లేకుండే. దీన్ని సపరేట్గా పెట్టి తద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇద్దామనన్న ఉద్దేశం ఉండే. ఏమనని? గ్లోబల్ క్యాలిఫైట్ మేము ఫామ్ చేసినాము అని చెప్పి చెప్పనికే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఈ కాశ్మీర్లో పెట్టిన ఏదైతే స్లీపర్ సెల్స్ ఐఎస్ఐ వాళ్ళని లేపి చేసిరు చూడు, ఇది ఒక సబ్ యూనిట్ గ్లోబల్ ఇస్లామిక్ క్యాలిఫైట్కి ఆర్ టు దట్ మ్యాటర్ గ్లోబల్ కౌన్సిల్కి ఇది ఒక సబ్ యూనిట్. ఇవాళ కాశ్మీర్ వ్యాలీలో ఐఎస్ఐ యొక్క అన్ని స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివేట్ అయినాయి. యావత్ కాశ్మీర్ని మళ్ళీ ఆజాదీ వైపు తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్ని లిబరేట్ చేద్దామని చెప్పి మాట్లాడతారు. భారత్ కూడా అబ్సల్యూట్గా అడుగులేసుడు మొదలుపెట్టింది. ఇవన్నీ అఫిలియేటెడ్ ఎక్కడికి పోతున్నది ఆలోచిస్తే మీరు గ్లోబల్ ఇస్లామిక్ క్యాలిఫైట్కి ముంగటికి పోతున్నది. అందుకే నేను ప్రతిసారి మీకు ఒక మాట చెప్తా ఫ్రెండ్స్,
దయచేసి దేశాని కోసం 2 గంటల టైం తీయండి. ఈ అడ్డమైన పేపర్లలో మీకు అన్ని కవర్ కావు. నేను న్యూస్ తీసుకోవచ్చు, నిన్న రాసిందే ఇవాళ ఇంకొక రాతగా రాస్తారు, అదే పేపర్ ఇంకొక రకంగా రాస్తాడు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చిన పేపర్ ఇవాళ రైట్ సైడ్ వస్తుంది, ఫస్ట్ పేజీలో ఉన్నది సెకండ్ పేజీలోకి పోతుంది. మనకు తెలియకుండా మన దేశాన్ని గడ్డపరదించే తత్వం మీరు కొట్టి చూడండి. ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలన్నీ ఒకసారి పేపర్ మీద రాసుకొని గూగుల్ చేసి చూసుకోండి, చేసుకోండి. రాకపోతే నన్ను అడుగుండ్రి. ఇవన్నిటి మీద మనము ఫోకస్ చేయకపోతే, మన దేశానికి మనము మన ఓటర్ల లెక్క మనం అప్రమత్తం లేకపోతే, దేశ పౌరుల లెక్క మనం అప్రమత్తం లేకపోతే అనుభవించాల్సిన రోజు చాలా దగ్గరలో ఉన్నది. అందుకే ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతూ, భారత్ మాతాకి